కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది సార్. దీని గురించి మీరేమంటారు? మన తెలంగాణ రాష్ట్రం నుండి 2 జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటి కృష్ణ, రెండోది గోదావరి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అవి చాలా లోతైనటువంటి ప్రాంతాల నుండి ప్రవహించడం వల్ల ఆ నీరంతా పోయి సముద్రంలో కలుస్తున్నది తప్ప తెలంగాణ ఎప్పుడూ సస్యశ్యామలం కాలే, ఒక డ్రై ల్యాండ్గా మిగిలిపోయింది. ఆ నేపథ్యంలోనే ఉద్యమం వచ్చింది. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నటువంటి రాష్ట్రంలో నీటి కష్టాలు ఉండొద్దనేటువంటి ఒక దూరదృష్టితోని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే రికార్డు టైంలో దాన్ని పూర్తి చేసినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి 2 పిల్లర్లు కుంగినాయి. దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేయడం ఇది సరైనటువంటిది కాదు. ఏమన్నారు మీరు? సరే, రెండో మూడో కుంగినాయి. నేను ఇంతకుముందు ఆ ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళి మేము చూసినాం. ఎన్ని పిల్లర్లు ఉన్నాయో లెక్క పెట్టడానికి కూడా చాలా సమయం పడుతుంది. 70-80 పిల్లర్లకు పైగా ఉన్నాయి. దాంట్లో ఒక 3 కుంగినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 పిల్లర్లు కాదు, ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు, 3 బ్యారేజ్లు, 21 రిజర్వాయర్లు, అనేక పంప్ హౌజులు, 203 సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల పాటు గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, ఇవన్నీ మర్చిపోయి 2 పిల్లర్లు ఉంగినాయి, షీర్కా వాసినాయి కాబట్టి ఆ షీర్కా వాసిన దగ్గర పోయి నేను ఫోటో దిగుతా, గీదా ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచించాల్సింది. గతంలో రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, అప్పుడు ఏం మాట్లాడినా నడిచింది. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి స్థాయిలో వారు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అది టెక్నికల్ ఫాల్టా మరోటా తేల్చాల్సింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది కదా. మీరు ఏదైనా విచారణ చేపట్టండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకొని 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేం కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఏ ప్రజలైతే మార్పు కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకొని మరీ గెలిపించిందో ఆ ప్రజలే మళ్ళీ తిరగబడతారు. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు, ఇది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద రాజకీయం చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ లోక్సభ ఎన్నికల గురించి అని చెప్పేసి చెప్పుకోవచ్చా సార్? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అదే కదా 6 గ్యారెంటీలు ఇచ్చింది, ప్రజలు నమ్మిళ్ళు, అమలు చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. అది వారికి తెలుసు, మాకు తెలుసు, ప్రజలు కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ ఓటమి తప్పదు అనేటువంటి ఒక భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రకు తెరలేపింది. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి ఒక బాధ్యత ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు ఇచ్చింది. తప్పకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. నేను ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులకు, ఈ సందర్భంగా మేధావులకు, విద్యావంతులకు, ప్రొఫెషనల్స్ అందరూ కూడా నేను పిలుపునిస్తున్నా. ఒక్కసారి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. ఎందుకంటే విజిట్ చేస్తే మనకు నాలెడ్జ్ రావడంతో పాటు వాస్తవం ఏందో తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము కూడా ఇక్కడ రాకముందుకు మాకు కూడా దీని మీద పూర్తి అవగాహన లేదు. కానీ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాస్తవం ఏందో తెలిసింది. కాబట్టి మీ అందరికి అప్పీల్ చేస్తున్నాం, మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. ఇది ఎంత మంచి ప్రాజెక్ట్ కూడా మీకు అర్థమైతే. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉండొచ్చు, నేను కాదనడం లేదు. 2 పిల్లర్లు ఉండొచ్చు, 3 పిల్లర్లు ఉండొచ్చు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది కూడా ఇంజనీర్లు ఆలోచించగలుగుతారు. ఆలోచించేటువంటి శక్తి మన ఇంజనీర్లకు ఉంది. అచ్చా, ఇది కట్టింది ఎవడు అల్లా టప్పవాడు కాదు కదా. మీరు వాస్తవాలను ప్రజలకు చెప్పాలి తప్ప ఇట్లా కుట్రపూరితంగా ఇచ్చేయడం కరెక్ట్ కాదు.